కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరులో 5 ఏళ్ల బాలుడు చరణ్ అదృశ్యం కలకలం రేపింది. ఈ నెల 17వ తేదీ ఇంటి దగ్గర ఆడుకుంటూ బయటకు వెళ్లిన చరణ్ ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి తల్లిదండ్రులు నాగవేణి, రామాంజీలు ఆందోళన చెందారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2 రోజులు గడిచినా కూడా బాలుడు లభించకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. పట్నంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఒక సీసీ కెమెరాలో ఒక వ్యక్తి బాలుడికి మాయమాటలు చెప్పి తనతో పాటు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఎత్తుకుని వెళ్లిన అనుమానితుడి ఫోటో పోలీసులు విడుదల చేశారు. అలాగే బాలుడి ఆచూకీ కోసం 2 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మా ఆయన పేరు రామంజీ, నా కొడుకు పేరు చరణ్. నాకు 4 ఆడపిల్లలు, ఒక కొడుకు. సాయంత్రం 3 గంటలప్పుడు నేను ఏడో ఇంటికాడ ఉంటాను సార్. పెరుపేట తెచ్చుకుని పోయి పెరుపేట తెచ్చి ఇంట్లో పెట్టినాడు. ఆయన నుంచి కనిపిస్తలేడు సార్. ఇక్కడే ఆడుకుంటుండే, ఆయన నుంచి కనిపిస్తలేడు. మేము జాతరలోకి పోయింటాం సార్. వచ్చి 4 గంటలప్పుడు చూసుకుంటే లేడు పిల్లగాడు. ఎవరి మీద అనుమానం లేదు సార్. మేము ఎవరి దగ్గర కొట్టలేదు. పోలీస్ స్టేషన్ కి 7 గంటలు పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం సార్. సరేలే చూస్తాంలే, కంప్లైంట్ ఇవ్వండి, ఇప్పుడు మేము వచ్చి పుడుకుతాం అన్నారు.